రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో డిఎస్పీ అయినటువంటి ప్రణీత్ రావు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ప్రణీత్ రావు రాజ్యాంగ విరుద్ధంగా చేసినటువంటి ఒక్కొక్క చర్య కూడా బయటికి వస్తూ ఉంది. అంటే గత ప్రభుత్వంలో అంటే కేసీఆర్ హయాంలో చేసినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద, అలాగే బీఆర్ఎస్లో ఉన్నటువంటి అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో వారి మీద, వారి భార్యల మీద కూడా ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. హరీష్ రావు భార్య మీద, అలాగే సంతోష్ రావు భార్య మీద, కవిత భర్త మీద, అలాగే మరెంతో మంది మీద, రేవంత్ రెడ్డి మీద, రేవంత్ రెడ్డి తమ్ముడు మీద, డీజీపీ మీద, అలాగే కొంతమంది ప్రతిపక్ష నేతల మీద, కొంతమంది పారిశ్రామికవేత్తల మీద, రేవంత్ రెడ్డితో ఎవరెవరు టచ్లో ఉన్నారు, ఆ టచ్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరు, వారు ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయాలను తెలుసుకునే విధంగా కూడా ప్రణీత్ రావు ఈ ఫోన్ ట్యాపింగ్ ఒక బృందం ద్వారా చేయించాడు అన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చరణ్ కౌశిక్ యాదవ్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చరణ్ గారు హాయ్ అండి. చరణ్ గారు, ప్రణీత్ రావు గారు చేసినటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక్కొక్క నిజాలు బయటపడుతూ ఉన్నాయి. ప్రతిపక్ష నేతలతో పాటుగా బీఆర్ఎస్లోనే ఉన్నటువంటి కొంతమంది నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా, వాళ్ళ భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా, అలాగే డీజీపీది, రేవంత్ రెడ్డిది, వాళ్ళ తమ్ముడిది, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా కూడా సమాచారం అయితే అందుతోంది. దీని మీద మీ స్పందన ఏంటి? ప్రణీత్ రావు ఎవరి ట్యాపింగ్ చేసినా, అంటే ఏ వ్యక్తిది ట్యాపింగ్ చేసినా అది చట్ట విరుద్ధం అనేది చాలా స్పష్టం. ఎందుకంటే ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రణీత్ రావు గారు వ్యవహరించడం అనేది చాలా స్పష్టం. ఎందుకంటే అది అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకుల మీద చేసిరా, లేకపోతే అధికారుల మీద చేసిరా, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి భార్యల మీద, అంటే వాళ్ళ భర్తల వివరాలు తెలుసుకోవడం కోసం భార్యల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినంటే, ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు కల్వకుంట్ల కేసీఆర్ గారు ఆ దుర్మార్గల మూలంగానే ఈ ప్రవీణ్ రావు గారు రెచ్చిపోయినట్టుగా మేము భావిస్తాం. ఎందుకంటే డీజీపీ గారి ఫోనే ట్యాపింగ్ జరిగిందంటే ఈ రాష్ట్రంలో రక్షణ వ్యవస్థను, అంటే శాంతి భద్రతలు రక్షించే వ్యక్తి యొక్క ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిరంటే ఎవరిని కూడా కేసీఆర్ గారు నమ్మలేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ప్రణీత్ రావు గారే చేసిరా, వీరి వెనకాల ఉండి ఇంకా ఎవరెవరు చేపించారనే విషయాలు కూడా, ఇంకా వాస్తవ విషయాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా చట్టాన్ని చేతిలో తీసుకొని ప్రణీత్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం అయితే చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తా ఉన్నాం. అది ప్రతిపక్ష నాయకుల మీద చేసినా, అధికార పక్ష నాయకుల మీద చేసినా, లేకపోతే అధికారుల మీద చేసినా కూడా దాన్ని చట్టవిరుద్ధంగా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తికి వ్యక్తిగత గోప్యత అవసరం అని చెప్పేసి మనకు రాజ్యాంగంలో మనకు హక్కులు కల్పించినప్పుడు ఆ హక్కులను కాలదోకి దానిలో భాగంగా ఆనాడు కేసీఆర్ గారు వ్యవహరించినది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ప్రణీత్ రావు గారు వెనుక ఎవరు అనేది విషయాలు ఇంకా పూర్తి వివరాలు వస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి మేము భావిస్తాం. కొంతమంది జర్నలిస్టులతో పాటుగా బడా పారిశ్రామికవేత్తల ఫోన్లు ట్యాప్ చేశారు. అలాగే జర్నలిస్టులతో పాటుగా ఎంతోమంది అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. ఏంటి ఈ చర్యను అసలు ఎలా చూడొచ్చు? ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేసే వ్యక్తుల మీద కావచ్చు, అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద కావచ్చు, ప్రజా సంఘాల మీద కావచ్చు, జర్నలిస్టుల మీద, వీళ్ళందరి మీద నిఘా పెట్టినంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఎవరు ఏం చేస్తా ఉన్నారు, మా ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు అనే విషయాన్ని తెప్పించుకోవడం కోసం ప్రణీత్ రావు రూపంలో ఆనాడు అధికారం ఉన్నటువంటి కేసీఆర్ గారే ఈ దుర్మార్గాలకు పాల్పడేట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మేము కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రం మాది ప్రజాప్రభుత్వం ఉంది. ప్రజాప్రభుత్వం మేము తీవ్రంగా ఖండిస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను కాపాడాల్సిన ఒక వ్యక్తి ఆనాడు 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని కల్వకుంట్ల కుటుంబం పెట్టేగిపోయిందనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఏదేమైనా కూడా న్యాయ విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ప్రణీత్ రావు వెనుక ఎవరున్నారనే విషయాలు, ఎవరున్నారనే వాస్తవ విషయాలు బయటకు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలకు వాస్తవ విషయాలు తెలిస్తే, ప్రజల వాస్తవ విషయాలు తెలిసినప్పుడు గతంలో 10 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రం ఎంత నిర్బంధాలు కొనసాగిందనే విషయం దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ఈ అసమర్థ నిర్ణయాల మూలంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలను కలుషితం చేస్తూ, అదేవిధంగా మూడోసారి అధికారం రావడం కోసం ఇట్లాంటి దుర్మార్గాలకు పాల్పడగా మేము భావిస్తాం. ఓకే, చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ఈ ప్రణీత్ రావు గారి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఎక్కువ మంది బాధితులుగా ఉన్నట్టున్నారు.
ఎస్, నేను చెప్తా ఉన్నాను కదా, కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మీద ఆనాడు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిన మాట వాస్తవం. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఇట్లాంటి విధానాలను పాల్పడుతూ దేశంలో మూడవసారి అధికారం రావాలని చెప్పి వారు కలలు కలుతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలం పాటు అప్పటికే అధికారంలో ఉండి నిర్బంధాలు కొనసాగించడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలంతా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చిదరించుకునే పరిస్థితిలో ఎవరేం చేస్తున్నారు, ఏ విధంగా నా ప్రభుత్వం మీద అంటే ప్రజల నుంచి వచ్చే స్పందన ఏ విధంగా ఉంది, రాజకీయ నాయకులు ఏ పార్టీలో పోతా ఉన్నారు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు నా మీద ఎలాంటి పోరాటం చేస్తా ఉన్నారు, ప్రతిపక్ష పార్టీలకు సహకరించే వ్యాపారులు ఎవరని చెప్పేసి ఇవన్నీ తెలుసుకోవడం కోసమే ఆనాడు ప్రణీత్ రావు గారిని అడ్డం పెట్టుకొని ఆ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టి ప్రణీత్ రావు గారు ఇంకా ఇంకా ఏ దుర్మార్గాలకు పాల్పడిన విషయాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా బయట పెడుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు ఎవరు తప్పు చేసినా కూడా చర్యలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఎలా బయట పెడతారు? ఇప్పటికే సాక్ష్యాధారాలన్నింటినీ కూడా మాయం చేశారు అనేటువంటి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి ఇటువంటి నేరాలన్నీ కూడా ఎలా బయట పెడతారు కాంగ్రెస్ పార్టీ అంటే ఏం చెప్తారు? దేనికైనా సాక్ష్యాధారాలు మాయం చేసినప్పుడు కూడా ఆ సాక్ష్యాధారాలను ఏ విధంగా వెలికి తీయాలని చెప్పేసి ఒక పద్ధతి ఉంటుంది. దానిలో కూడా ఎక్స్పర్ట్స్ ఉంటారు కాబట్టి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే కొంతమంది ప్రణీత్ రావు గారు లాంటి వాళ్ళు, కొంతమంది ప్రభుత్వం ఆనాడు చెప్పిన మూలంగానే ఈనాడు వారు శిక్షలు పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరైనా కూడా చట్టం పరిధిలోకి పనిచేసిన లోపల, చట్టం లోపల పనిచేసినట్టయితే ఎవరికి కూడా ఏమి ఇబ్బంది రాదు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అధికారులు శాస్త్రం విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలోనైనా రాష్ట్రంలోనైనా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, కానీ అధికారులు వారికి అంటే రిటైర్మెంట్ అయ్యే వరకు అదే పోస్టింగ్ లో ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా చట్టాలు లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రలోభాలకు లోబడి ఆనాడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏది చెప్తే అది చేసినట్లయితే ఇట్లనే ప్రణీత్ రావు లాగా అందరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంగా ఖచ్చితంగా ప్రణీత్ రావు వెనుక ఎవరు అనే విషయాన్ని తొందరలోనే బయట పెడతారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా చరణ్ కౌశిక్ యాదవ్ గారు ఇప్పటికే ప్రణీత్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక రహస్య ప్రదేశంలో ఆయన్ని విచారిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే విచారణలో భాగంగా ఆయన కూడా అప్రూవర్గా మారినట్లుగా కూడా తెలుస్తోంది. కొంతమంది పెద్దవాళ్ళ పేర్లు కూడా బయట పెట్టినట్టుగా తెలుస్తోంది. ఏంటి ఈ కేసులో గనక ప్రణీత్ రావు అప్రూవర్గా మారితే ఎవరి మెడకి ఈ ఉచ్చు బిగించుకునే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే వాస్తవంగా ఇదనే చాలా పెద్ద క్రిమినల్ చర్య. ఎందుకంటే ఇట్లాంటి వ్యవహారాన్ని ఎవరు కూడా భారతదేశంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఎవరు కూడా ఇట్లాంటి చర్యలు ఎవరు కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు. గత ప్రభుత్వాలు కూడా ఇట్లా చేయాల్సిన పరిస్థితిలో ఉండేది కాదు. ఎందుకంటే ప్రతి వ్యక్తి స్వేచ్ఛ ఉంటది. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అట్లాంటి హక్కులు తీవ్రవాదులు ఏదైతే చేస్తారో, అంటే తీవ్రవాదులు ఈ దేశ రక్షణ అంతర్గత భద్రతకు వాడినప్పుడు ఇట్లాంటి ట్యాపింగ్ పాల్పడతారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు పోరాటాలు జరిగితే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. అట్లాంటి తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధాలు విధించి ఒక్కొక్కరు ఫోన్ ట్యాపింగ్ చేసినంటే ఆనాడు కేసీఆర్ గారు ఎంత మూడోసారి అధికారం రావాలన్న ఆకాంక్షతో చేసినట్టు మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రణీత్ రావు గారి ద్వారా వాస్తవ విషయాలు బయటకు వస్తాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా వాస్తవ విషయాలు బయటకు వచ్చినప్పుడు ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా కూడా ఖచ్చితంగా చట్టం ప్రకారం చర్యలు తీసుకున్నారు. ఎందుకంటే మేము ప్రజాప్రభుత్వంగా గతంలో కూడా 10 సంవత్సరాల కాలం పాటు పోరాడినాం. కానీ ఎన్ని నిర్బంధాలు విధించినా కూడా వారిలాగా మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం కాబట్టి ప్రజలు ఏదనుకుంటా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అట్లాంటి పరిపాలన అందించొద్దని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మేము భావించినాం. కాబట్టి నిర్బంధాలు లేని తెలంగాణ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. ఇట్లాంటి ఫోన్ ట్యాపింగ్ పాల్పడొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు చూస్తా ఉన్నారు, వాట్సాప్ కాల్లు బంద్ అయిపోయినాయి, ఫేస్ టైంలు బంద్ అయిపోయి యథేచ్ఛగా ఎవరి ఫోన్లు వాళ్ళు ఫోన్ చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంది. దానిలో భాగంగా మా ముఖ్యమంత్రి గారు కూడా మాతో చాలా సందర్భాలు అన్నమాట మేము చూసినాం. ఎందుకంటే మనం తెలంగాణ రాష్ట్రంలో నిర్బంధాలు కొనసాగుతా ఉన్నాయి. కనీసం మన ఫోన్లు మనం మాట్లాడుకునే పరిస్థితులు లేము. ఫేస్ టైం వాట్సాప్ మీద ఆధారపడే పరిస్థితి ఉన్నదంటే తెలంగాణ రాష్ట్ర నిర్బంధాలు ఉన్నాయని చెప్పేసి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసేటప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఆనాడు సందర్భంగా చెప్పిన సందర్భం మేము చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న మా ముఖ్యమంత్రి అయింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫేస్ టైంలు వాట్సాప్ బంద్ అయినాయి. అదే కాకుండా నిర్బంధాలు ఉండొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇందిరా పార్క్ దగ్గర పర్మిషన్ ఇవ్వడం జరిగింది.
దానిలో భాగంగా మొన్ననే కల్వకుంట్ల కవిత గారు కూడా ధర్నా చేసుకున్న సందర్భం మనం చూసినాం. కాబట్టి తెలంగాణ Okay. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నీ కూడా తీసే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకపోదు. ఎందుకంటే చట్టం తన పని తాను చేస్తున్న దానిలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటది. ఎందుకంటే చట్టానికి ఫ్రీడమ్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, చట్టం ఉండాలని చెప్పి కోరుకునేదే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రణీత్ రావు వెనుక ఎవరున్నా కూడా వారి మీద చర్యలు తీసుకునే దానిలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకపోదు. ఓకే కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.